హై వ్యూవర్స్, ఈ వెంకట్రామన్ సుచనా సేత్ దంపతులకు సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకో చిన్న క్లారిటీ వచ్చింది. ఇదే అస్సలు కారణం. నాకు సింపుల్గా అర్థమవుతా ఉంది. సుచనా సేత్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వెంకట్రామన్, సుచనా సేత్ వీళ్ళ ఫ్యామిలీ అనేది నార్మల్గా ఉంది కదా. సుచనా సేత్ ఏం చేసింది? వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడలే. ఎందుకు మాట్లాడలా? ఆడవాళ్ళు ఇబ్బందులకు గురి అవ్వడానికి కారణం మగవాళ్ళు అన్నది ఆ మైండ్లో ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయిన కారణం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని హెరాస్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు, సరిగా పట్టించుకోలేదు, చూసుకోలేదు. అది ఆ బుర్రలో గట్టిగా ఉంది. ఓ పక్క మైండ్ స్పేస్ అని చెప్పేసి ల్యాబ్ లాంటిది కూడా పెట్టేసుకుంది. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ డేటా సైంటిస్ట్గా ఉంది, వెల్ ఎడ్యుకేటెడ్, అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చున్నాయి. ఇలా ఉన్న మూమెంట్లోనే ఈ వెంకటరామన్తో గొడవ స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు వెంకటరామన్ చెప్తున్నాడు, నేను ఆమెని వేధించడం కాదురా స్వామి, పోలీసులతో ఊరేగిరి అన్నాడు కదా. సార్, నేను ఆమెను ఇబ్బంది పెట్టాను, అసలు ఈరోజు ఆమె తయారవడానికి కారణం నేను, ఆ బిడ్డ చనిపోయే కారణం నేనని చెప్పేసి అంటుంది కదా. అది మనిషేనా సార్? అసలు మగవాళ్ళు అంటే దానికి పడదు సార్. మగవాళ్ళు అంటే దాని దృష్టిలో రాక్షసులు అన్నట్టు లెక్క సార్. మగవాడు దగ్గర ఉన్నాడు అంటే వాడిని ఏదో రకంగా నానా రకాల ఇబ్బందులు గురి చేసేది సార్. చనిపోయిన నా బిడ్డ మగోడు సార్, మగపిల్లోడు సార్, అందుకే చంపేసింది సార్. అది మనిషే సార్? రాక్షసు సార్. అది ఫెమినిస్టులు ఉంటారు, మా ఆడవాళ్ళకి మంచిదని అనుకుంటా ఉంటారు, కానీ మగజాతిని అంతమందించాలని అనుకోరుగా. ఏ మగవాళ్ళు లేకపోతే కుక్కలతోనో నక్కలతోనో సంసారం చేయరు కదా, మగవాళ్ళతోనగా చేయాలి. కాబట్టి ఫెమినిస్టులు కూడా తప్పడాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. కానీ అసలు మగజాతి అంటేనే ఒక రకమైనటువంటి అసహ్యం, కోపం, ద్వేషం నరనరన పెంచుకొని సార్ ఆ మనిషి. నేను ఆమెతో ఉన్నన్నాళ్ళు భరించా తట్టుకొని నిలబడ్డా నా బిడ్డ కోసం. కానీ ఇక నాకొద్దు అంటే ఓకేలే తల్లి అని చెప్పేసి నేను దూరంగా వెళ్ళాను. కోర్టు ఏం చెప్పింది? మరి ఆ తండ్రి కదమ్మా మాట్లాడించింది. అలా ఫోన్ కాలు, వీడియో కాలు, ఇలా చివరికి కోర్టు ప్రకారం కలుసుకుంటా ఉన్నాం. ఆతో మనం నవంబర్ 20, 2023లో వచ్చేసి వీకెండ్లో ఖచ్చితంగా తన తండ్రి దగ్గర ఉండాల్సిందే పిల్లడు, మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పేసి అంటే అప్పటి నుంచి తట్టుకోలేకపోతా ఉంది. కొడుకు తండ్రి ఆనందంగా ఉన్నారు, ఇద్దరు మగవాళ్ళు ఆనందంగా ఉన్నారు. నేను ఆడదాన్ని, నేను ఒక్కదాన్ని ఉండిపోయా అంటూ లోలోని ఇదైపోయి వాళ్ళ నైబర్స్ దగ్గర కూడా ఆడిని చూస్తే వాళ్ళ నానే గుర్తొస్తాను చెప్పేసి పదే చెప్పి ఆ పిల్లోడిని చంపితే నన్ను చంపినట్టుగా అనుకుంది సార్. ఆ రాక్షసి అది, దాన్ని వదలదు సార్ అని చెప్పేసి పాప అతను చాలా బాధపడ్డాడు. మొత్తం రాస్తే 5 పేజీలు రాసిచ్చాడు అతను స్టేట్మెంట్, తెలుసా? అందులో మొత్తం ఇదిగో ఇవే. మగ జాతి అంటే ఆమెకు పడదట. మరి ఆమె దగ్గర పనిచేసే మగవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎందుకు ఆమెకు పుట్టిన బిడ్డ ఈ వెంకటరామన్ వాళ్ళు పుట్టాడు అనుకుంటుంది, మరి ఎలా పుట్టాడు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. సీరియస్, నాకే చాలా బాధేస్తుందండి. ఇప్పటికీ ఆడవాళ్ళు అన్న వాళ్ళు ఓర్పుతో, సహనంతో కుటుంబాలను బ్రహ్మాండంగా పోషించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది నా దేశంలో. అరే అటువంటిది ఈ మనిషి ఏంటండి అసలు, ఇంత దారుణమా? సో మీలో కూడా ఎవరైనా సరే మగజాతి అంటే ద్వేషంతో కనుక మీరు కనుక ఉన్నట్టు దయచేసి వెళ్ళి సైకట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే మగవాళ్ళలో కూడా ఆడవారంటే ద్వేషంతో చాలా మంది ఉంటారు. మన దగ్గర కామెంట్లు పెట్టే చాలా మంది ఉన్నారు. అయ్యా బాబు, మీరు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎవరో ఒకరిద్దరు చేసిన పని వల్ల యావత్ జాతినే మనం తప్పు పడతామంటే అది మహాపాపం. అండ్ దానివల్ల మనమే లేనిపోని విధంగా కొత్త సమస్యల కారణమవుతాం, రేపటి రోజు జైల్లో మగ్గిపోతాం.